ఇక ఎటుగాక మనం జూబ్లీస్లో గెలిచినాం, హైదరాబాద్ మొత్తం మనమే గెలవాలంటుంది. ఇక అంటే ముందల మురిచినమాట పండగకేరేదట. మరి రేవంత్ అని చెప్పి నాకు గట్టినే కొడుతున్నాయి చూడ్రి. ఇక గ్రేటర్ పై ఫోకస్ పెట్టిండు. అభివృద్ధి పనులు స్పీడప్ చేయాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. ఏది అభివృద్ధి అంటే అట్లా దాడులు చేయడమనా? కార్యకర్తల పైన, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన దాడులు చేయడమే హైదరాబాద్ లో మొదలుపెట్టిన అభివృద్ధి. చకచక ఫాస్ట్ గా ఇక రోడ్లు, నాలాలు, చెత్త సేకరణ, ఇతర మౌలిక వసతులపై దృష్టి పెట్టండి. అంటే ఇంతవరకు పెట్టలే, ఇప్పుడు గెలిచింది కాబట్టి పెడతాను. గెలవకపోతే పెట్టకపోదునా? ఈ పెట్టిన రాసిన పేపర్లకే చెత్త సేకరణ కూడా లేదట. 23 నెలలకే లియానే మొదలు పెట్టినట. ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిహెచ్ఎంసీకి ఆదేశాలు ఇచ్చింది. ఎలివేటెడ్ కారిడారు, మెట్రో పనులు స్పీడప్ చేయాలి. ఇక ఇప్పుడు మెట్రో ట్రిపుల్ స్పీడ్తో పోతుంది. ఇప్పుడు ఓ పని చేయ రేవంత్ అన్న, ఓ 700 కిలోమీటర్ల స్పీడ్తోని తయారు అయ్యి ఒక మెట్రో. మనం ముందే ఐన్స్టీన్ బ్రెయిన్, గుడుంబా సెంటర్లో సోపతి, ఇక పెద్దగా చేద్దాం పాటు టెన్షన్ ఏముంది, మనం చేద్దాం. సో ఏదేమైనా రేవంత్ అన్నట ఇక హైదరాబాద్ డెవలప్మెంట్ చేస్తాడట. ఎందుకు? జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడున్నాయి? అది తొందరలో వస్తున్నట్టున్నాయి నాయన. మరి నెక్స్ట్ ఇయరా 2021లో వాళ్ళు వచ్చినట్టు అంటే 26 లెక్కేసుకోరాదు. ఇంకా రేపు వచ్చేది 26. సో రేవంత్ రెడ్డి గారు మరి ఎలక్షన్ కోసం, జిహెచ్ఎంసీలో మేయర్ సీట్ గెలవడం కోసం ఇక గెలిపే లక్ష్యంగా హైదరాబాద్ లో ఇంకో 10 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ గుంజుకొచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట. అది మొదటి సమాచారం. ఇక రెండవ ముచ్చట ఏంటంటే ఇట్లా పనులు చేస్తున్నా, అభివృద్ధి చేస్తున్నా, డెవలప్మెంట్ రోజు రోజుకు చకచక పోతా ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ గెలుస్తుంది, కార్పొరేటర్లు గెలిచి మేయర్ని చేస్తుంది. ఇది అయ్యేదేనా? ఇది నవ్వుకుంటారు జనాలు. ఎన్ని సీట్లు ఉన్నాయి మనకు జూబ్లీస్లో? నాకు తెలిసి ఇప్పుడు 2, హైదరాబాద్లో 2 అనుకుంటా. ఒకటి కంటోన్మెంట్, ఒకటి ఇది కావచ్చు అంతే. ఇంకా నాకు తెలిసి ఎడలేవు. 2 బై ఎలక్షన్లు గెలిచినాయి అధికార పార్టీ అని చెప్పేసి. మరి ఇప్పుడు గెలిచి బయటపడరు. రేపు ఈ 10 మందిని తీసుకొచ్చుకొని గెలుస్తామంటారు. ఆల్రెడీ తీసుకున్న దొంగలు ఉన్నారు 2-3. ఆయన పేరు ఏం పేరా? గూడెం మైపాలు, ఇటు పోతే మా శేర్లింగంపల్లి, అరికపూడి. కానీ ఇట్లా దొంగల ముఠా కూడా ఉన్నది. ఈ దొంగలందరినీ వేసుకొని జిహెచ్ఎంసీ గెలవాలి. జిహెచ్ఎంసీలో గెలిపే లక్ష్యంగా రేవంత్ రెడ్డి గారు ఈ దందా నడపాలి. దీన్ని జనాలు చూసి నవ్వుకోవాలి. నవ్వుతారా? నవ్వరా? మరి బరాబర్ నవ్వుతారు. ఇందిరమ్మ ఇండ్లపై దృష్టి అట. గ్రేటర్లో 24 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కు ఒక్కో సెగ్మెంట్ లో 3500 మంది చొప్పున అర్హులను ఎంపిక చేయాలని సర్కారు భావిస్తున్నది. ఓన్లీ గ్రేటర్లో 24 అసెంబ్లీలు మాత్రమే. మళ్ళీ వేరే కాడ కాదు, ఎందుకంటే అలా ఓట్లు వచ్చినాయి కాబట్టి. అంటే ఎక్కడ ఓట్లు వస్తే అక్కడ డెవలప్మెంట్ పనులు మొదలు పెడతాని చెప్పకనే చెప్తారు. సో ఇప్పుడు ఎవరైతే మీ గ్రామాలలో డెవలప్మెంట్ అయితలేదు, మా నియోజకవర్గం డెవలప్మెంట్ అయితలేదు అని మీరు అనుకుంటారో వాళ్ళందరూ మీ ఎమ్మెల్యేలతో రాజీనామా చెప్పింది. ఉప ఎన్నిక వస్తాయి, ఏమంటే మీకు డెవలప్మెంట్ వస్తాయి, నిధులు వస్తాయి, రోడ్లు వస్తాయి, పథకాలు వస్తాయి. వాళ్ళు ప్రూవ్ చేస్తారు అక్కడ. ఇక మొదటి విడతలో 84,000 మందికి ఇండ్లు కేటాయించనుంది. ముందుగా సొంత జాగా ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అలాగే గ్రేటర్లో ఇంకా ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులకు అందించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అన్ని చోట్ల కలిపి ఇంకా 4,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఖాళీగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇందులో హైదరాబాద్ జిల్లాలో 1,400, సంగారెడ్డి జిల్లాలో 802, మేడ్చల్, మల్కాజ్గిరిలో 1,043, రంగారెడ్డిలో 800 ఇండ్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ 4,000 చిన్న 4,000 డబుల్ బెడ్రూమ్ అయితే ఇప్పుడు ఖాళీగా ఉన్నాయో అది రేవంత్ రెడ్డి ఈ 23 నెలల్లో కట్టి వదిలేసినాయి కావు. కేసీఆర్ 2023 దిగిపోయే కంటే ముందు కట్టిన ఇల్లు. ఇప్పుడు మా వెలిమల కొల్లూరు సైడ్, పటాన్ సేవ్ సైడ్ పోతే ఒక కాలనీకే కట్టి పడేసిండు. 1000 ఇండ్లు ఒకటే కాలనీ, 15,000 ఏమంటారు ఆడ. సొంత పెద్ద ఎత్తున పెద్ద అపార్ట్మెంట్ కట్టిండు, కానీ పంచకపోవడం పాపం అయిపోయింది. ఇప్పుడు ఇది పంచుతారు. అది మేమే కట్టినాం. దానికి ఏం చేస్తారు? ఇప్పుడు పింక్ కలర్ తీసేసి 3 రంగుల కలర్ వేస్తారు కదా, ఇది మా ఇల్లు అంటారు. మంది కూర్చున్న పిల్లలు మన పిల్లలు అని చెప్పినట్టు అనమాట. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే చేయబోతుంది. ఇక మరి గతంలో వచ్చిన దరఖాస్తుల్లోని అర్హులకే వీటిని ఇచ్చేలా ప్రక్రియను మొదలు పెట్టాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. అదే ఇంకా ఇది 2 సింక్ అవుతాయి.
ఈడ జూబ్లీస్ లో గెలిచిండు, జిహెచ్ఎంసీలో ఫోకస్ పెట్టిండు. తద్వారా ఇక జూబ్లీస్ మొత్తం అంటారు ఎంటైర్ హైదరాబాద్ గెలిపించేస్తుంది ఈ ఒక గెలుపు. నమ్ముతారా ఎవరన్నా? ఇంకా ఆయన రాసుకుండు, మరి ఆయన రాసిండు కాబట్టి నేను చెప్తాను, నాకేం సంబంధం లేదు. ఆయన అట్లా రాసిండు, ఆయన గొప్పతనం, నేను గొప్పోని నేను మంచిగా చేస్తాను అని రాసుకుంటున్నాను.